గుంటూరులో మహిళను వివస్త్రను చేసి దాడికి పాల్పడ్డ ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. విచారణలో నిర్లక్ష్యం వహించిన పోలీసులపైన చర్యలకు హోంమంత్రి ఆదేశించారు. ఘటన జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడంలో సీఐ ఎందుకు తాత్సారం చేశారని ప్రశ్నించారు. ఆడబిడ్డల జోలికి వస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. నేరస్తుల్ని నేరస్తులుగానే చూడాలి తప్ప పార్టీల పరంగా చూడరాదని తేల్చి చెప్పారు. పార్టీల ముసుగులో నేరాలకు పాల్పడే వారిపై కఠినంగా ఉండాలని హోంమంత్రి ఆదేశించారు. ఇక గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధి 21వ డివిజన్ కృష్ణబాబు కాలనీలో మహిళపై జరిగిన ఘటనపై ఎమ్మెల్యే గల్లా మాధవి తీవ్ర ఆవేదనతో కూడిన ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల గౌరవం భద్రతకు విఘాతం కలిగించే ఎలాంటి చర్యలనైనా సహించబోమని, తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని ఎమ్మెల్యే గల్లా మాధవి హెచ్చరించారు. ఈ ఘటనకు సంబంధించిన బాధితులు తనను కలిసి జరిగిన విషయాన్ని వివరించారని ఎమ్మెల్యే తెలిపారు. విషయం తెలిసిన వెంటనే ఎలాంటి ఆలస్యం చేయకుండా నగరంపాలెం పోలీసులకు సంప్రదించి నిందితులపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు వెల్లడించారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు పోలీసులు మల్లెలమూర్తి, హిజ్రాతో కలిపి మొత్తం 9 మందిపై కేసు నమోదు చేశారు. ఇదే అంశం మీద గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి గారు మనతో మాట్లాడతారు. మేడం నమస్తే. హలో హలో నమస్తే అండి. మేడం నమస్తే. మేడం ముందుగా ఈ ఘటనపై మీరు స్పందించిన విధానానికి ముందుగా మీకు అభినందనలు మేడం. సొంత పార్టీ వ్యక్తి పట్ల మీరు తీసుకున్న ఈ చర్యలకి ముందుగా అభినందనలు మేడం. థ్యాంక్ యూ అండి. అయితే సొంత పార్టీయా మరో పార్టీ అని కాదండి, తప్పు చేసిన వాళ్ళు శిక్షార్హులు అవుతారు కాబట్టి వెంటనే దానికి చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే ఇంకొంచెం ఫాస్ట్ గా కూడా తీసుకోవచ్చు, కొంచెం జాప్యం అయినందుకు కూడా బాధిస్తున్నాము.
ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరిగినా కూడా ఉపేక్షించే పరిస్థితి ఉండదు. మహిళల పట్ల ఇలాంటి దాష్టికాలని ఎట్టి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఒప్పుకోదు. కాబట్టి ఇమీడియట్ గా వాటి మీద యాక్షన్ తీసుకోవడానికి మేము ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటాం. మహిళల భద్రత పట్ల, మహిళల యొక్క అభివృద్ధి పట్ల ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం నిబద్ధత. ఎగ్జాక్ట్లీ మేము ఇటీవల చూస్తున్నట్లయితే కొంతమంది తమ సొంత పార్టీ వాళ్ళు తమ సొంత పార్టీ నేతల కొడుకులు బైకులతో వెళ్లి మర్డర్ చేసినా కూడా వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకున్నా కూడా మైనరు చంపేస్తే తప్పేంటి అని అని మాట్లాడుతున్న నేతల్ని చూసాము. మరి ఇలాంటి పరిస్థితుల్లో మీరు సొంత పార్టీ నేతలై ఉండి కూడా సీఎం చెప్పినట్లుగా ఉపేక్షించేది లేదని మీరు తీసుకున్న చర్యల్ని చూస్తున్నాము. దీని పట్ల మీరు ఎలా స్పందిస్తారు? అంటే మీరు గతంలో కూడా తీసుకుంటే తప్పు కమెంట్లు చేశారు అని చెప్పి మా పార్టీ వ్యక్తుల్ని రిమాండ్కి పంపించిన పరిస్థితులు ఉన్నాయండి. కూటమి ప్రభుత్వంలో మహిళల పట్ల వాళ్ళు సొంత పార్టీ వ్యక్తుల, మామూలు మహిళల, లేకపోతే అవతల పార్టీ వ్యక్తుల యొక్క మహిళల అన్న భావన అనేది ఖచ్చితంగా ఉండదు. ఈరోజు మా పార్టీ అయితే చాలు, వాళ్ళని వెనకేసుకురావాలి, వాళ్ళు ఏం మాట్లాడినా పర్లేదు, ఎలాగా ప్రవర్తించినా పర్లేదు అన్నది వైసీపీ విధానం అండి. కూటమి ప్రభుత్వం ఎప్పుడు అలాగా చూస్తూ ఉండదు. అందులో గౌరవవర్యుడు చంద్రబాబు నాయుడు గారు మహిళల పట్ల ఎలాంటి తప్పిదాలని కూడా ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించరు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, ఎట్టి పరిస్థితుల్లో మహిళల పట్ల జరుగుతున్న ఈ యొక్క అమానుషాన్ని వాళ్ళు చూస్తూ ఊరుకోరు. అది సొంత పార్టీ వ్యక్తులైనా కూడా వెంటనే స్పందిస్తూ వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉంటుంది. మా దృష్టిలోకి వచ్చిన వెంటనే 24 గంటల్లో ఈ రోజు చర్య తీసుకొని దీనికి కారకులైన వ్యక్తులందరినీ కూడా ఈ రోజు స్టేషన్ లో సరెండర్ చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి మహిళల పట్ల ఇలాంటి దాష్టికాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేసే పద్ధతి ఉండదు. అయితే మరి వైసీపీ పార్టీ మీడియా కావచ్చు, నాయకులు కావచ్చు, దీన్ని కూడా రాజకీయంగా చేయాలి, రాజకీయ కోణంగా మార్చాలి అన్న ఒక విధానంతో ఈ రోజు వాళ్ళు వాడుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి, మహిళల పట్ల ఏమాత్రం నిబద్ధత లేని, గౌరవ మర్యాదలు లేని ఆ వ్యక్తులు ఈ రోజు మహిళల పట్ల దాడి జరిగింది అని చెప్పి దీన్ని వాడుకునే ప్రయత్నం చేయడం చాలా చాలా హాస్యాస్పదం. ఇక్కడ చిన్న పిల్లవాడు వాళ్ళ అక్క పైన ఒక దాష్టికం జరిగింది అని చెప్పి అడ్డుకున్నందుకు చిన్న పిల్లవాడిని పెట్రోల్ పోసి చంపితే ఆ ఇంటికి వెళ్ళి కనీసం పరామర్శించని పరిస్థితి, ఇంతవరకు కూడా దాన్ని ఎట్టి పరిస్థితి పట్టుకొని, అంటే ఒక మాట నోరు తెరిచి ఇది జరగకూడదు అని అన్న పద్ధతి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా కనిపించలేదు. మహిళల్ని మన ఎంతో నీచంగా మాట్లాడుతున్నప్పటికీ కూడా అలా మాట్లాడకూడదు అనే పరిస్థితి కనిపించలేదు. పిల్లల యాక్సిడెంట్ చేసి ఒక వ్యక్తి చనిపోతే 18 ఏళ్ల కుర్రాలని కూడా ఒక తెలియక చేసిన యాక్సిడెంట్ కి రిమాండ్ కి పంపిస్తారనే ఒక ఆలోచన దృక్పథంతో ఉన్న నాయకులు వైసీపీలో మనకు కనిపిస్తూ ఉన్నారు. ఇలాంటి నాయకులు ఈ రోజు మహిళల పట్ల దాడులు కూటమి ప్రభుత్వ నాయకులు చేస్తున్నారు, వాళ్ళ అనుచరులు చేస్తున్నారు అని చెప్పి మీడియాలో వాడుకునే పద్ధతి ఏదైతే ఉందో చాలా హాస్యాస్పదం. కాబట్టి వాళ్ళు వాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ విషయం మా దృష్టికి వచ్చిన వెంటనే 24 గంటల్లో మేమే యాక్షన్ తీసుకోవడం జరిగింది. కాబట్టి దీన్ని రాజకీయంగా వాళ్ళు లబ్ధి పొందే ఒక ప్రక్రియ ఏదైతే చేస్తున్నారో దాన్ని వాళ్ళు ఆపాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. ఎగ్జాక్ట్లీ మ్యామ్. ఇదే విషయం పట్ల సీఎం కానివ్వండి, లోకేష్ గారు, హోంమంత్రి అందరూ కూడా స్పందించడం జరిగింది. మీరు కూడా మీ పరిధిలోకి వచ్చిన వెంటనే స్పందించడం జరిగింది. ఈలోపు కప్పిపుచ్చడం జరిగింది, తమ సొంత పార్టీ వాళ్ళని చెప్పేసి గల్లా మాధవి కప్పిపుచ్చుతున్నారని చెప్పేసి విపక్ష మీడియాలో కథనాలు ఈలోపు ప్రచురించడం జరుగుతోంది. సో దీన్ని మీరు ఎలా ఖండిస్తారు? కప్పిపుచ్చడం వచ్చి మా దృష్టికి వచ్చిన వెంటనే అదే రోజు సాయంత్రం ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. మరుసటి రోజు వాళ్ళని స్టేషన్ లో పెట్టడం జరిగింది. అయితే సాయంత్రమే వాళ్ళని లోపలికి తీసుకురావాలి అని నేను చాలా స్ట్రిక్ట్ గా అధికారులకి చెప్పినప్పుడు అధికారులు దాన్ని నిర్లక్ష్యంగా జాప్యం చేయడం వల్ల అది మరుసటి రోజుకి షిఫ్ట్ అయింది. అయితే ఈ జాప్యానికే అక్కడ ఉన్న అధికారుల మీద కూడా మేము యాక్షన్ తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ దీన్ని కప్పిపుచ్చే పరిస్థితి ఉంది, జరగలేదు అని ఎక్కడా కూడా చెప్పలేదు. ఇది జరగడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే పశ్చిమ నియోజకవర్గం ఒక ప్రత్యేకత ఉందండి. మహిళల కోసం ప్రత్యేకంగా ఒక రోజుని కేటాయించి మరి వారి యొక్క అభివృద్ధి కోసం, వారి యొక్క సమస్యల కోసం, వారి యొక్క రక్షణ కోసం ఇక్కడ ఈ నియోజకవర్గంలో నిరంతరం పనిచేస్తున్నాం. ప్రతి వారంలో ఒక రోజు కూడా డెడికేటెడ్ టు ఉమెన్ గా మేము పెట్టి ముందుకు వెళ్తున్న క్రమంలో మా యొక్క ఈ నియోజకవర్గంలో నా పరిధిలో ఈ విషయం జరగడం అనేది చాలా చాలా బాధాకరం. కానీ దీన్ని మభ్యపెట్టి కప్పిపుచ్చాల్సిన అవసరం లేదు.
మీరు పూర్తిగా విత్ వీడియోస్ ఆ మహిళ ఎవరైతే ఉన్నారో నా దగ్గరికి వచ్చిన సందర్భం, ఆవిడ నాతో మాట్లాడిన విధానం, వెంటనే చర్యలు తీసుకున్న పరిస్థితి, అక్కడ సిఐ గారు మాట్లాడిన విధానం, ఇవన్నీ కూడా నేను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. ఇందులో కప్పిపుచ్చాల్సిన అవసరం ఏముందండి? ఎట్టి పరిస్థితుల్లో కప్పిపుచ్చాల్సిన అవసరం లేదు. ఇక్కడ మేము నాయకత్వం ఎవరం కూడా తప్పు చేసిన వాళ్ళని శిక్షించే పరిస్థితే ఉంటుంది తప్ప పార్టీలని చూసుకుంటూ, కులాల్ని చూసుకుంటూ, వాటి మధ్యలో లబ్ధి పొందే విషయాల్ని అదొక షీల్డ్ గా వాడుకునే పరిస్థితి ఖచ్చితంగా కూటమి నాయకులకు లేదని అర్థం చేసుకోవాలి అందరూ. ఎగ్జాక్ట్లీ మ్యామ్, మేము చూస్తూనే ఉన్నాము. ఇటీవల ఏ ఘటన జరిగినా కూడా మీ పరిధిలో మీరు వెళ్ళగలిగినంత దూరం మీరు ఎగ్జాక్ట్గా వెళ్తున్నారు. ఇటీవల రేషన్ డీలర్ల విషయంలో కూడా మీరు సమయం అనేది ఏది అనేది చూడకుండా కూడా వెళ్తున్నారు. ఇట్స్ వెరీ రియల్లీ అప్రిషియేటివ్ మ్యామ్. సో మరి ఇలాంటివి పునరావృతం కాకుండా క్యాడర్కి కానీ కార్యకర్తలకు కానీ మీరు ఒకసారి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ రోజు ఒక మహిళ మా ప్రాంతంలో ఆకతాయిలు ఉన్నారు అని అంటే సమయం సందర్భం చూసుకోకుండా అధికారులు వచ్చేలోపు వెళ్ళి స్పందించే నాయకత్వం గుంటూరు పశ్చిమ నాయకత్వం. అదే విధంగా పలానా చోట గంజాయి వాళ్ళు ఉన్నారు, గంజాయి బాధితులు ఉన్నారు అని చెప్తున్నప్పుడు అక్కడికి డెడికేటెడ్ గా ఒక కానిస్టేబుల్ పెట్టి సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి వెంటనే యాక్షన్ తీసుకున్న నాయకత్వం పశ్చిమ నియోజకవర్గ నాయకత్వం. బాగా ఇంటీరియర్ గా ఉన్న ఏరియాస్ లో లైటింగ్ కూడా లేదు, రాకపోకలకు ఇబ్బంది అవుతుంది, మహిళలకి రక్షణ లేని పరిస్థితి ఏర్పడుతుంది అని అంటే కొత్తగా ఎలక్ట్రికల్ పోల్స్ వేసి మరి అక్కడ 24 గంటలు లైటింగ్ ఉంచే పరిస్థితి పశ్చిమ నియోజకవర్గంలో ఉంది. అలాగే ప్రతి చిన్న విషయం మీద అది మేము శ్రద్ధ తీసుకుంటూ ఈ రోజు మహిళల ఆరోగ్యం పట్ల కూడా ప్రతి ఒక్క వార్డులో డెడికేటెడ్ గా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తూ మందులను ఇస్తూ వాళ్ళ ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టే విధానం పశ్చిమ నియోజకవర్గంలో ఉంది. శానిటరీ ఇన్స్పెక్టర్ల దగ్గర నుంచి అంగన్వాడీ మహిళల దగ్గర నుంచి లేదంటే డ్వాక్రా మహిళల దగ్గర నుంచి కూడా వాళ్ళ దగ్గర రివ్యూస్ చేస్తూ వాళ్ళని గౌరవప్రదంగా చూసుకునే పద్ధతి పశ్చిమ నియోజకవర్గంలో ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో మహిళలకు ఒక విలువ ఇస్తూ వాళ్ళని ఉన్నతంగా చూడాలి అన్న కలలు కంటున్న నియోజకవర్గం పశ్చిమ నియోజకవర్గం. ఇలాంటి నియోజకవర్గంలో ఒక దురదృష్ట సంఘటన జరిగింది. ఆ సంఘటనని తీవ్రంగా ఖండిస్తున్నాము. దాని చట్టరీత్యా మేము యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. అయితే దీన్ని రాజకీయ కోణం చేస్తూ రాజకీయ లబ్ధి కోసం దీన్ని వాడుకునే ప్రయత్నం చేయకూడదు అని నేను చెప్తాను. అయితే ఇక్కడ నాయకులు కూడా ఒకటి చెప్తాను, అధికార దుర్వినియోగం ఎవరు చేసినా అది రానున్న రోజుల్లో వాళ్ళ అధికారానికే చేటొస్తుంది. అది మనం చూసాం. ఈ అధికార దుర్వినియోగం చేసి దాష్టికాలకు పాల్పడడం వల్లే ప్రజలు వాళ్ళకి 11 సీట్లతో ఉంచారు, మనకి ఒక అవకాశం ఇచ్చారని గుర్తుంచుకోవాలి. ఈ అధికార దుర్వినియోగం చేయడం అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదు. దాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేయము. అదే విధంగా ఇక్కడున్న అధికారులకు కూడా నేను చెప్పదలుచుకున్నాను, ఇది జిల్లా హెడ్ క్వార్టర్స్, ఇక్కడ మరింత వేగంగా మరింత యాక్టివ్ గా పనిచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అధికారులందరూ కూడా తమ దృష్టికి ఏదైనా ఒక సబ్జెక్ట్ వచ్చినప్పుడు, ఏదైనా విషయం వచ్చినప్పుడు ఫాస్ట్ గా రియాక్ట్ అవ్వాలి అని చెప్పి కూడా నేను దీన్ని కోరుకుంటున్నాను. అండ్ ప్రజలందరికీ చెప్తున్నాను, ఇక్కడ కూటమి ప్రభుత్వం ఉన్నంత వరకు కూడా ఎవరికి రక్షణలో లేదంటే మహిళల యొక్క గౌరవ మర్యాదల్లో భంగం కలిగే పరిస్థితి ఎట్టి పరిస్థితిలో ఉండదు. దానికి కారకులైన వాళ్ళని కూడా ఉపేక్షించే పరిస్థితి కూడా ఎట్టి పరిస్థితిలో ఉండదు. కఠినమైన చర్యలు తీసుకోబడతాయి అని చెప్పి ప్రజలకు కూడా నేను హామీ ఇస్తూ అందరూ అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. సో ఎన్డీఏ ప్రభుత్వంలో మహిళల గౌరవానికి అత్యున్నత ప్రాధాన్యత ఉంటుందని గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఇటువంటి అనాగరిక అసాంఘిక చర్యలకు ఎట్టి పరిస్థితుల్లోనూ తావులేదని గల్లా మాధవి స్పష్టం చేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని మహిళలను వేధించే వారిపై రాజీ లేకుండా ఎప్పుడూ ఈ విధంగానే వ్యవహరిస్తామని హెచ్చరించారు. సొంత పార్టీకి చెందిన స్థానిక నాయకుడు ఏమాత్రం ఉపేక్షించేది లేదని మాధవి స్పష్టం చేశారు. తప్పు ఎవరు చేసినా తప్పు తప్పే అని ఆనాడు అన్న సీనియర్ ఎన్టీఆర్, సీఎం చంద్రబాబు ఎన్నో సందర్భాలలో అన్నారు. నేడు గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి చేసి నిరూపించారు.